తీన్మార్ మల్లన్న ఓడాడ గెలిచాడు. కులగణన ఎంత అద్భుతంగా చేశారా, పౌషర్ పాల ప్యాకెట్ దీపు పాలాభిషేకం ముఖ్యమంత్రి గారికి చేద్దామనేటువంటి పరిస్థితి లేదు. ఓ తప్పుడు నివేదికను తీసుకొచ్చి బీసీ ప్రజలారా ఇది మన బ్రహ్మాస్త్రం అని చెప్పాలనా? తిన్న ఇంటి వాసాలు తీన్మార్ మల్లన్న లెక్క పెట్టాడు. రాహుల్ గాంధీని పీఎం చేయకుండా అది తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇది కదా. మీరు ముఖ్యమంత్రి కావాలని కాదు, కేసీఆర్ మీద కోపంతో. తాజాగా అసెంబ్లీ సమావేశం జరుగుతుంది కదన్నా, రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఎదురు కనపడినప్పుడు నిన్న నేను మండలిలో మాట్లాడుతుంటే మంత్రి గారు లేచి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ రిపోర్ట్ కాల్ చేయడం, దాని తర్వాత ఇదంతా అసలు ఎందుకు? నా దగ్గర ఒకటే ఉండే కాగితం, 2 రోజులు ఉంటే తెల్లారి కూడా కాలం పెట్టాడు. 100 కోట్లు డబ్బు ఉంది, ఇప్పుడు గట్టి సంపాదించుకున్నాడు. 100 కోట్లు ఉన్నాయి, 500 కోట్లు ఉన్నాయి, ఉంటే తప్పేంది. ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి. ఎవరైనా కూర్చొని అడిగిందా? ఎవరైనా పోయి వాళ్ళు ఈడీ పోడీలు ఆడీలు వస్తారు కాబట్టి బీజేపీ పోతాడు. నరేంద్ర మోడీ గవర్నమెంట్ 10కి 10 ఇంప్లిమెంట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. చేస్తామని చెప్పి చేసి లెక్కలు దాచిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇలా పాపం తలా పిడికల డీసీ సభ పెట్టినప్పుడు చాలా మంది తీన్మార్ మల్లన్న సీఎం నిన్న ప్రజల్ని మోటివేట్ చేసే కార్యకర్త నిర్ణయం ప్రజలే తీసుకుంటున్నారు కదా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ సీఎంతో నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీసీని ముఖ్యమంత్రిని చేయాలని వాళ్ళు ముందుకు వస్తే మేమెందుకు వద్దంటాం? తీన్మార్ మల్లన్న వర్సెస్ రెడ్డిసా, లేదంటే తీన్మార్ మల్లన్న వర్సెస్ కొంతమంది తనకు అనుకూలంగా ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేల తోటి జగ్గారెడ్డి సినిమాలో తీన్మార్ మల్లన్న ఉండబోతున్నారు. జగ్గారెడ్డి గారు లవ్ స్టోరీలో మా పాత్ర ఉంటే ఎట్లుంటదంటే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే కాంగ్రెస్ మళ్ళీ విన్ అయ్యే ఛాన్స్ ఉందా? హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను విమాస్. సో బీసీల విషయంలో ఒక గేమ్ చేంజర్ అయినటువంటి తీన్మార్ మల్లన్న గారు మనతో ఉన్నారు. నిజంగా ఆయన పోరాటం పదవుల కోసమా, ప్రజల కోసమా? ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నట్టు కనిపిస్తున్నారు. కన్ఫ్యూజన్ లో ఉన్నది అప్పర్ కాస్ట్, తీన్మార్ మల్లన్న కాదు. కన్ఫ్యూజన్ లో ఉన్నది వాళ్ళు, మేము క్లారిటీగా ఉన్నాం. ఓకే. కన్ఫ్యూజన్ లో 70 సంవత్సరాల పాటు ఈ జాతులను ఉంచినటువంటి వాళ్ళు ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పడ్డారు. కాబట్టి మేము అన్ని విషయాల్లో పూర్తి క్లారిటీతో ఉన్నాం. మాకు ఒక పిక్చర్ ఉంది, దాని ద్వారా ముందుకు పోతాం. అసలు కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ ఏదైతే ఉందో, ఈ బీసీల హక్కులను దశాబ్దాలుగా కాలరాస్తున్నటువంటి వర్గం ఏదైతే ఉందో, వాళ్ళకు సహజంగా వాళ్ళను మీరు అడగాల్సిన క్వశ్చన్ ఇది, మమ్మల్ని కాదు. ఓకే. కులగణన తప్పు అని చెప్పడంలో తీన్మార్ మల్లన్న ఓడాడ గెలిచాడు. 100% మేము కులగణన తప్పు అని నిరూపించగలిగినాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన ఏదైతే ఉందో అది తప్పుల తడక అని డాటాతో సహా, ఆధారాలతో సహా అనేక అంశాలను దృష్టిలో పెట్టి నిరూపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జనాభా 3,70,00,000 చిల్లరగా చూపిస్తే ఇది 4,21,00,000 అని చెప్పి అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జారీ చేసిన పుస్తకంలోంచి నిరూపించడం జరిగింది. తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2024 పుస్తకం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 4,21,00,000 మంది ఉన్నట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. అది ప్రభుత్వందే, మళ్ళీ డాక్యుమెంట్ వేరే వాళ్ళది కూడా కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కులగణన తప్పుల తడక కులగణనను సరైంది, అద్భుతంగా చేసినాం, మేము ఏదో ఇక దీనికి ఎదురేలే తిరుగులేదు అనేటువంటి డైలాగులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం డైలాగులు, పిల్లి గాండ్రింపులే. వాస్తవాలు ఏందనేది లెక్కలు బయటపడ్డాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ సంఘం అన్నా, ఏ ఒక్క బీసీ ప్రజలన్నా ఎస్ కులగణన ఎంత అద్భుతంగా చేశారా, పావుషర్ పాల ప్యాకెట్ దీపు పాలాభిషేకం ముఖ్యమంత్రి గారికి చేద్దామనేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ బీసీ ప్రజలు అసలు నీ సర్వేనే తప్పుల తడక అని చెప్పి తీసి బయట వారేస్తా ఉంటే, నువ్వు తప్పుల తడక అయినటువంటి సర్వేని తెచ్చి మాకు మహాద్భుతం అని చూపిస్తా ఉంటే తీసి బండకేసి కొట్టిరు. ఇవాళ తీన్మార్ మల్లన్న ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడా, ఉన్నాడా అనేటువంటి మాటకు ఒకే ఒక్క ఉదాహరణ. కులగణన తప్పు అని నేను చెప్పిన, రైట్ అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇద్దరం కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఫేస్ చేసినాం. ఆ ఎన్నికల్లో ఈయన సర్వే తప్పు అని చెప్పి 1,30,000 మంది చెప్పింది.
అంటే ఈ విషయంలో ఎప్పుడైనా మీరు కాంగ్రెస్ అధిష్టానానికి కానీ లేకపోతే గవర్నమెంట్కి కానీ అంటే మీరు చెప్పే వేలో చెప్పడం జరిగిందా, లేదా డైరెక్ట్గా మీరు ఈ షోకాస్ నోటీస్ వరకు వెళ్ళడం కావచ్చు, లేదంటే వాళ్ళని టార్గెట్ చేయడం కావచ్చు? కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాట ఏంటంటే తిన్న ఇంటి వాసాలు తీన్మార్ మల్లన్న లెక్క పెట్టాడు అనేది కొంతమంది కాంగ్రెస్ నేతల వాదన. ఇప్పుడు మనోజ్ నేను ఒకటి క్లియర్, తిన్న ఇంటి వాసాలు ఏంటి అనేది లెక్క పెడదాం. కాంగ్రెస్ పార్టీ నిన్ను పిసిసి అధ్యక్షుని చేసింది, ఎన్నికల్లో పాల్గొనమని చెప్పింది. సరే, నువ్వు పిసిసి అధ్యక్షుడు ఉన్న హయాంలోనే దుబ్బాకలో డిపాజిట్ రాలే, హుజురాబాద్లో డిపాజిట్ రాలే, ఇటు మునుగోడులో డిపాజిట్ రాలే, పోయినాయి కదా. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందనేటువంటి ఉద్దేశంతో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మీరు ముఖ్యమంత్రి కావాలని కాదు, కేసీఆర్ మీద కోపంతో ఇటు ఓట్లేసారు. దాన్ని మీరు ముఖ్యమంత్రి కావాలని జనం ఓట్లేసినట్టుగా మీరు ఫీల్ అయితే దానికి ఎవరేం చేయలేరు. మీరు కాంగ్రెస్ జాయిన్ అవ్వక ముందు దీన్ని రెక్టిఫై చేశారా మీరు? అంటే మీరు ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేశాం, ఇదంతా చేశాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిన్ను అధ్యక్షుని చేసింది, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రిని చేసింది. మరి అవన్నీ చేసినటువంటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కూడా కావాలి కదా, నువ్వు చేయాలి కదా ఆ ప్రయత్నం. తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలుంటే ఒకటి హైదరాబాద్ అసదుద్దీన్ ఓవైసీ గారితో వదిలిపెట్టండి. 16 స్థానాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల ఓడిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నియోజకవర్గం మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో వస్తుంది, అక్కడ ఓడిపోయింది. ఆయన సిట్టింగ్ స్థానం అయినటువంటి మల్కాజ్గిరిలో ఓడిపోయింది. ఆయన ఇన్ఛార్జిగా ఉన్న చెవెలలో ఓడిపోయింది. ఆయన తప్పు నిర్ణయాలు తీసుకొని కరీంనగర్లో పెడితే ఆడ ఓడిపోయింది. ఇట్లా మీరు ఎక్కడెక్కడైతే ప్రచారం చేసిరో ఆ 8 స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆ 8 స్థానాలు కనుక కాంగ్రెస్ పార్టీ గెలిచి బీజేపీ ఓడిపోయి ఉంటే ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉండేది నరేంద్ర మోడీ గారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిన్ను సీఎంని చేస్తే రాహుల్ గాంధీని పీఎం చేయకుండా అడ్డుకున్నావు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇది కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఒక అభ్యర్థి ఎన్నికల్లో పోటీ పడతా ఉంటే ఎమ్మెల్సీ అభ్యర్థి ఇతను ఓడినా గెలిచినా పర్వాలేదని చెప్పి అతనికి ఓటే వేయకూరని పరోక్షంగా చెప్పి భారతీయ జనతా పార్టీ గెలుపుకు పరోక్షంగా కృషి చేయడం అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, ఆయన ఎక్కడ తలదించుకోకూడదు, మనం చేసినటువంటి సర్వేని నవ్వుల పాలు కాకూడదు, ఆయన ఈ దేశంలో కులగణన జరగాలని కోరుకుంటుండు, ఈ పార్టీని కాపాడాలి, ఆయనను ప్రధానమంత్రిని చేయాలనేది తీన్మార్ మల్లన్న. ఇక్కడ ఆ ఎపిసోడ్ లో తిన్నింటి వాసాలు ఎవరు లెక్క పెడుతున్నట్టుగా ఉంది. ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా అర్థం చేసుకున్నారు. షోకాస్ నోటీస్ కావచ్చు, లేకపోతే మీరు బయట రావడం కావచ్చు, మీరు ఉన్నప్పుడు మాట్లాడడం కావచ్చు, ఈ ఎపిసోడ్ లో తీన్మార్ మల్లన్న వర్సెస్ రెడ్డిసా సామాజిక వర్గమా, లేదంటే తీన్మార్ మల్లన్న వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గం నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు, చాలా మంది నాతో సఖ్యతగా ఉంటారు, మేమంతా సఖ్యతగా ఉంటాం. కేవలం ఈ 6 గ్యారంటీలు అంటే రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటే ఆయన ఎక్స్పెక్టేషన్ నా అంచనా చెప్తా ఉన్నా, వాటిని సస్పెండ్ చేస్తే తిక్క మీద పోయి మల్లన్న రాజీనామా చేస్తాడు, ఇక అప్పుడు ఎన్ని కోట్లైనా పెట్టి ఓడిద్దాం అనేది ఆయన ఉపాయం అన్నట్టు. నువ్వు కాకి పోతుంటే లెక్క పెడుతుండొచ్చు, కానీ నేను కాకి పోక ముందుకే లెక్క పెట్టి రకం, అది ఆయనకు తెలియదు. విషయం ఏంటంటే నువ్వు తీన్మార్ మల్లన్నను రెచ్చగొట్టి ఇదో గందరగోళం సృష్టించి ఈ 42% నుంచి తప్పించుకొని ఒక కొత్త కార్యక్రమం దుకాణం పెట్టాలనుకున్నా నీ పప్పులేం ఉడికే అనేది తెలుసు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాస్తవాలను ప్రజలకు చెప్పడంలో విఫలమైండు. దాన్ని ఓపెన్ గా క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తుల నుంచి రేపు పొద్దుగాల అధికారం చేజారిపోయే అవకాశం ఉందని భావించి నన్ను సస్పెండ్ కు ప్రెషర్ చేసిండు. అది కూడా ఎట్లా, కొంతమంది తనకు అనుకూలంగా ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేల తోటి ఆయనే అనిపించుకుంటాడు, ఏదైనా చర్యలు తీసుకుంటారంటే ఒక ఆన్నే మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు కదా, పోయి అడుగు పోరి నేనేం చేయాలని ఈయన అంటాడు అన్నట్టు. మీ సస్పెన్షన్ సురభి నాట్య మండలి లెక్క ఉంటుంది అన్నట్టు ఇలా కథ. మీ సస్పెన్షన్ కావచ్చు, అది కొంచెం ముందుగానే జరగాల్సింది.
బట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇంకా అధిష్టానంతో చర్చలు జరపాలి విషయం ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ గారి క్లారిటీ ఉంది, అందులో ఉన్న మెజారిటీ నాయకత్వానికి క్లారిటీగా ఉంది. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఏం లేదు, పైగా నష్టమే అనేది వాళ్ళందరికీ తెలుసు. ఈయన కేవలం ఈయన స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలనేటువంటి దృక్పథంతో మేమున్నాం కదా, ఖతం చేయాలనేటువంటి దృక్పథంతో ఈయన ఈ అడ్డంకులన్నీ తొలగించుకుంటూ వస్తా ఉన్నాడు. కాబట్టి నేను ఏమంటున్నా, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, మీనాక్షి నటరాజన్ గారు కానీ, ఇంకా మిత్ర బీసీ నాయకత్వం అంతా కూడా ఇప్పుడు తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తే కులగణన రైట్ అవుతుందా చెప్పు, పోనీ అవ్వదు కదా. నువ్వు ఆ ప్రశ్నకు సమాధానం ఎత్తుకోకుండా నా తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తే నీకు వచ్చేది ఏంది? ప్రశ్నే కదా. అని అసలు మీకు ఎప్పుడైనా అనిపించిందా, అంటే ఆ రిపోర్ట్ కాల్ చేయడం దాని తర్వాత ఇదంతా అసలు ఎందుకు అనవసరంగా నేను గెలుచుకుంటున్నానే అని అనిపించిందా, లేకపోతే టార్గెట్ బీసీలు కాబట్టి వాళ్ళ కోసం ఇంకొంచెం ముందుకెళ్ళాలనిపించింది? ఎందుకంటే కంప్లీట్గా మీ కెరీర్ మొత్తం ఆఫ్టర్ జర్నలిజం మీ కెరీర్ మొత్తం పోరాటాల్లో పెట్టారు, ప్రజల కోసం ఫైట్ చేశారు. సరే కొంతమంది ఆయన కోట్లు సంపాదించాడు, అవన్నీ ఇది దాచుకోవడం కోసం ఇప్పుడు బీజేపీ సైడ్ లేదంటే ఎన్డీఏ కూటమి సైడ్ వెళ్ళాలి అనేది కొంతమంది వాదన. ఇప్పుడు ఒకటి నా దగ్గర ఎందుకు గాల్చారని పశ్చాత్తాపడుతా ఉన్నారని నేనేమంటున్నా, నా దగ్గర ఒకటే ఉండే కాగితం, రెండోది ఉంటే తెల్లారి కూడా గాలబెట్టాడు. ఒకటే ఉంది కాబట్టి ఒకరోజు గాలబెట్టి ఎందుకు అంత కోపం? ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇంత పట్టబగటీలి అడ్డంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలని తన నివేదికల ద్వారా తెలుస్తా ఉంటే ఓ తప్పుడు నివేదికను తీసుకొచ్చి బీసీ ప్రజలారా ఇది మన బ్రహ్మాస్త్రం అని చెప్పాలా? ఇది ఈడబ్ల్యూఎస్ ను రక్షించుకోవడానికి కులగణనను వాడిన కుట్ర అని చెప్పి కాలబెట్టి పారేసిన. ఒకవేళ బీసీల గురించి మాట్లాడడం, బీసీల లెక్కల గురించి మాట్లాడడం తప్పైతే ఇంకా 1,00,000 సార్లు చేస్తా. పర్టికులర్ గా బీసీల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంచెం ఫేవర్ చేసిందంటారా, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందంటారా? ఇక్కడ మనం చూసుకోవాల్సింది, బీసీలకు రిజర్వేషన్ ఎప్పుడు వచ్చింది? ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక 50 ఏళ్ళ తర్వాత వచ్చింది రిజర్వేషన్, 92లో. అప్పటి వరకు బీసీలకు రిజర్వేషన్ లేదు. మండల్ కమిషన్ సిఫార్సులు వచ్చిన తర్వాత బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని విపి సింగ్ సర్కార్ చెప్తే విపి సింగ్ సర్కార్ను ఊలగొట్టిరు వీళ్ళంతా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కలిసి. సర్కార్ను ఊలగొట్టిరు. కూలగొడితే మండల్ కమిషన్ రిపోర్ట్ ను ఇంప్లిమెంట్ చేయాలనేది ఆ రోజు ఇంప్లిమెంట్ చేస్తామంటే అప్పర్ క్యాస్ట్ జడ్జెస్ దీన్ని 2 సంవత్సరాల పాటు ఆపిరు. 92లో మొత్తానికి వచ్చింది. వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ఏ పాటు అవుతుందంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తా. 2018 నుంచి 2022 మధ్యలో హైకోర్టులలో 600 మంది జడ్జిల నియామకం జరిగింది. 600 మంది జడ్జిలను నియమించారు. అందులో బీసీ జడ్జిలు ఎంతమంది దొరికినా 57 మంది. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు 448 మంది ఉన్నారు. 448 మంది అప్పర్ క్యాస్ట్ జడ్జిలు. ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నట్టు ఇది? సో అక్కడ అదే జరిగింది. బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మండల్ యాత్ర చేస్తా ఉంటే కమండల్ యాత్ర అని బీజేపీ తిరిగింది దీన్ని అనసడానికి. ఆ తర్వాత కష్టపడి బీసీలు కొంత రిజర్వేషన్ తీసుకొచ్చుకుంటే ఈ అప్పర్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. బీసీల రిజర్వేషన్ పెంచమనంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అట్లుంటే బీజేపీది, దీన్ని 10కి 10 ఇంప్లిమెంట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. 2011లో క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి చేసి లెక్కలు దాచిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. తిలా పాపం తలా పిడికలు అన్నట్టుగా అన్ని పార్టీలు బీసీలకు అన్యాయం చేసినాయి. ఇది అదని లేదు, అన్ని పార్టీలు చేసినాయి. బీసీలకు మీరు న్యాయం చేయాలంటే తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టడం కరెక్టా, లేదంటే వాళ్ళతో ఉండి కొట్లాడటం కరెక్టా? ఫస్ట్ ఏమంటున్నా, ఇప్పుడు మీరు ఒక పార్టీ, ఈయనో పార్టీ, ఏనో పార్టీ, మీరు ఇస్తున్న హక్కులు ఏంటి? ఫస్ట్ వీటిని వసూలు చేయాలి. నేను పార్టీగానో ఇంకో దానికో కాదు, బీసీ జేఏసీ ఉన్నప్పుడు ఇది సాధ్యపడుతుంది. 42% రిజర్వేషన్ ఇస్తాను మనం మేనిఫెస్టోలో పెట్టినాం, దానికి మేము కూడా కొట్లాడతాం, తెస్తా అని చెప్పి ముఖ్యమంత్రి. కానీ ప్రజల్లో ఉన్న డౌట్ ఏంటంటే, బీసీల కోసం కొట్లాడే కొంతమంది ఉన్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళంతా ఒకనొక టైంలో పదవులు ఆశించిన తర్వాత సైలెంట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో కొంతమంది కావాలని బీజేపీ వాళ్ళకి ఏవో చిన్న చిన్న పదవులు ఇచ్చో, లేక మూటలు ఇచ్చో, ఇంకోటి ఇచ్చో పక్కన పెట్టేసింది, వాళ్ళని మాట్లాడనీయకుండా చేసింది. సో ఇప్పుడు తీన్మార్ మల్లన్న స్టెప్ ఏంటి? నిజంగా ఒకవేళ
ఎన్డీఏ దగ్గరకు వెళితే గనక తీన్మార్ మల్లన్న కొట్లాటం ఆపేస్తాడా, లేదంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర వాళ్ళు ఇచ్చిన బీసీకి ఏవైతే హక్కులు కొన్ని ఇచ్చారో వాళ్ళు మేనిఫెస్టోలో అవి వచ్చేంత వరకు కొట్లాడతాడా లేదా? ఇప్పుడు ఒకటి మనోజ్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, 42% రిజర్వేషన్ బిల్లు ఇక్కడ పాస్ చేసి కేంద్రానికి పంపుతుంది. మేము ఇందులో ముస్లింలను కలిపారు కాబట్టి మేము దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని వాళ్ళు అంటారు. మా బీసీలకు అన్యాయం చేసి ఎన్డీఏ దగ్గరికి తీన్మార్ మల్లన్న ఎందుకు పోతాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోతా అని కూడా చెప్పిండు. రెండోది, నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, బీసీసీఎం అని బీజేపీ చెప్తా ఉంది, 42% రిజర్వేషన్ అని కాంగ్రెస్ చెప్తా ఉంది, బీసీలకు రాజకీయ వాటా దక్కాలని బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఫస్ట్ దేని అవి చెప్పిన మాటలు అయితే దేని చెప్పని ఎందుకు? ఇవిటిని వసూలు చేసే కార్యక్రమం మేము ఫస్ట్ చేయాలి. సేమ్ టైం మా ప్రజలను చైతన్యపరుచుకుంటూ ఈ కార్యక్రమాలు చేయాలి. పార్టీగా ఇవన్నీ సాధ్యపడవు. అప్రాప్రియేట్ టైంలో అప్రాప్రియేట్ డిసిషన్ తీసుకుంటాం రాజకీయ పార్టీ పైన. అప్పటి వరకు ఎలాంటి నిర్ణయం ఉండదు. ఇది ఆన్సర్. మాట్లాడితే ప్రజల కోసం అనే మల్లన్నకి అసలు నిజంగా ప్రజామోదం ఉందా? ఇప్పుడు ప్రజామోదం లేని వ్యక్తి దగ్గరికి మీరు ఎందుకు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు? అంటే ఇప్పుడు మీరు బీసీల కోసం కొట్లాడుతున్నారు, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలకి ఆమోదకరంగా ఉందా లేదనేది మీరు ఎలా క్రాస్ తీసుకున్నారు గ్రౌండ్ లెవెల్లో? ఇప్పుడు ఒకటి, తీన్మార్ మల్లన్న ఏ రాజకీయ నాయకుడికైనా ప్రోగ్రెస్ కార్డు ఎలక్షన్. ఎగ్జాక్ట్లీ. ఓకే, నేను బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీసీ అభ్యర్థులను నిలబెట్టినా. ఇక్కడ మా ప్రసన్న హరికృష్ణ నిలబడ్డాడు, అక్కడ మా మల్క కుమరయ్య నిలబడ్డాడు. మేము కేవలం 2 నెలల కాలంలోనే బీసీలకు సంబంధించినటువంటి వాదాన్ని బలోపేతం చేసి 24,000 ఓట్లలో 5,200 ఓట్లు బీసీలకు పట్టుకురాగలిగినాం. అక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మంలో ఇక్కడ 65,000 ఓట్లు బీసీ అభ్యర్థికి పట్టుకురాగలిగినాం. ఇదే ప్రోగ్రెస్ కాదు. 2 నెలల్లో మేము ఇంత మందిని చైతన్యపరచగలిగినామంటే 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, 45 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ, వీటన్నిటిని మట్టి కరిపించి ముందుకు తీసుకురాగలిగినామంటే ఇది ప్రోగ్రెస్ రిపోర్టే కదా. ఇది ప్రజా ఆమోదం ఉన్నట్టే కదా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకు. అది జరుగుతుంది. ఇవాళ అంత కాదు. ఇంకా ఇవాళ తీన్మార్ మల్లన్న ఈ బీసీలు మేమంతా ఒక్కటై ఉద్యమం చేస్తా ఉంటే 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది ఎమ్మెల్యే కోటాలో. 5 ఇంట్లలో 3 బీసీలకు దేగలిగినాం. ఇవాళ అప్పర్ క్యాస్ట్ కు మీరు ఇచ్చుకోవాలంటే కూడా గజగజ వణుకుతా ఉన్నారు. ఎందుకు వచ్చిన పంచాయతీలతో అన్నట్టు కదా. మరి 8 ఎమ్మెల్సీలలో 50% వాటా బీసీలకు దేగలిగినాం కదా. ఇది కదా విజయం అంటే. అది తీన్మార్ మల్లన్న విజయం. తీన్మార్ మల్లన్న కాదు, బీసీ ప్రజల విజయం. మీ విజయం చెప్పుకోరు మీరు. నేనెందుకు చెప్పుకుంటా? నేను కార్యకర్తని, నేను నా ప్రజల్ని మోటివేట్ చేసే కార్యకర్త. నిర్ణయం ప్రజలే తీసుకుంటున్నారు కదా. కాబట్టి ఇది బీసీ ప్రజల విజయం. ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్ అన్న రేవంత్ వ్యాఖ్యల్లో మీ అభ్యంతరం ఏంటి? సార్ ఒక్కటి చెప్తా ఉన్నా, ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి అంచనాలు పెంచాలనేది కేబినెట్ లో మాట్లాడతాను. కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఈ నిధులు సరిపోవు, ఇంకా పెంచాలే అని కేబినెట్ లో మాట్లాడుకుంటాం. కొత్తగా కట్టేటువంటి ప్రాజెక్టులన్నిటికీ అంచనాలు పెంచాలి, అంటే డబ్బులు పెంచుకోవాలి అనేది ఇక్కడ చర్చ. మరి పేద వర్గాలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఇవి అమలు చేసే కాడ మాత్రం పైసలు లేవు. ప్రాజెక్టుల కాడ పెంచుకునేటువంటి చర్చ ఏదైతే జరుగుతా ఉందో ఇక్కడ లేదు. ఎందుకంటే ఇక్కడనేమో పేద వర్గాలకు వంచాల్సి వస్తుంది, అక్కడనేమో అప్పర్ కాస్ట్ కాంట్రాక్టర్లకు దోచిపెట్టాలి కార్యక్రమం. ఇక్కడ పేదోనికి వంచే కాడ ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అని, అక్కడ మాత్రం బరాబర్ మనసుతో. ఇక్కడ నేనేం చెప్తా ఉన్నా, ఇదే ఇండియా టీవీ కంక్లేవ్ లో మాట్లాడినాం ముఖ్యమంత్రి గారు. ఏమన్నావు? ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్. ఓకే, సేమ్ అదే కంక్లేవ్ లో ఏం చెప్పినావు? ఒలింపిక్ గేమ్స్ హైదరాబాద్ లో నిర్వహిస్తా అని చెప్పినావు. అవునా? మన కాడ గిల్లి దండ ఆడేందుకే డబ్బులు లేవని అన్నే చెప్పినావు. ఒలింపిక్ గేమ్స్ ఎట్లా నిర్వహిస్తావు? ఇది మరోసారి ప్రజలను మభ్య పెట్టడమే కదా. ఇప్పుడు 2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో నిజంగా ఊపర్ షేర్వాణి అందరు పరేషాని ఉంది అని మన ప్రజలకు చెప్తే మన కోట్లు వేసేటోళ్ళ ఏరు కదా. గెలిచిన తర్వాత మభ్య పెట్టడం దేనికి? ఇవాళ 6 గ్యారంటీల అమలు కాడ ఊపర్ షేర్వాణి అందరు పరేషాని గుర్తుకొచ్చింది. 42% రిజర్వేషన్ కాడ కూడా ఈ ఊపర్ షేర్వాణి కథ చెప్పవని ఏం నమ్మకం? ఇది మా అభ్యంతరం.
తెలంగాణ వచ్చాక బీసీలకి జరిగిన ఓ న్యాయం అంటే ఏంటి, అది ఎప్పుడు జరిగింది, ఎవరి హయాంలో జరిగింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంటే చిన్న రాష్ట్రాల ఏర్పాటు మెజారిటీ ప్రజలకు న్యాయాన్ని చేకూరుస్తుంది అనేది జయశంకర్ గారి ఆలోచన. ప్రొఫెసర్ జయశంకర్ సార్ మా తెలంగాణ జాతిపిత. ఆయన తెలంగాణ ఉద్యమం చేస్తున్న క్రమంలోనే తెలంగాణ వచ్చిన తర్వాత మరో ఉద్యమం చేయాల్సి ఉంటది ఈ ప్రజలంతా అని చెప్పిండు ఆయన. ఏందా ఉద్యమం అంటే ఇదే బీసీ ఉద్యమం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వస్తే ముఖ్యమంత్రి ఎవరయ్యారు? కేసీఆర్ గారు అయ్యారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు అయ్యారు. మళ్ళీ ఇప్పుడు నేను కావాలని ఇంకొక ఆయన. అధికారం అనేది ఈ వర్గాల దగ్గరకు వస్తే ఈ ప్రాజెక్టులకు కాకుండా 6 గ్యారంటీలకు హెల్త్ ఎడ్యుకేషన్ సెక్టార్కి పెడతాం కదా. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు ఇది అప్పర్ క్యాస్ట్ కు వచ్చిన తెలంగాణ తప్ప బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇంకా తెలంగాణ రాలే. అన్ని సమస్యలు అట్లాగే ఉన్నాయి. బీసీ సభ పెట్టినప్పుడు చాలా మంది తీన్మార్ మల్లన్న సీఎం అంటూ నినాదాలు చేశారు. చాలా పెద్ద ఎత్తున గట్టిగా మీ దృష్టి కూడా వచ్చినాయి. సో అసలు అంటే ఆ సౌండ్ విన్నప్పుడు నేను ఇంకొక స్టెప్ ఎదిగా అంటే ఆ ఫీలింగ్ అని అనిపించిందా మీకు? లేకపోతే మనం సహజంగా మనని అభిమానించేటోళ్ళు వాళ్ళు లక్ష్య అనుకుంటారు మనోజ్. కానీ మనం పోతున్న పందాలో మనం పోతున్న దానికి అది విఘాతం కలిగించే నినాదం అవుతుంది. అటువంటి దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాను. ఇప్పుడు వస్తూ మీరు లైవ్ లో ఉన్నప్పుడు నేను మీ ఆఫీస్ దగ్గరకు వచ్చిన ఒక ఆవిడ నేను పర్సనల్ గా పక్క తీసుకెళ్ళి మాట్లాడాను. ఆవిడ ఎందుకు వచ్చారమ్మా అంటే కొంచెం ప్రాబ్లం ఉందండి, ఆయనతో చెప్పుకోవాలి అంటే ఆవిడకి నేను తెలియదు కదా ఎవరో ఏంటో చెప్పండి. నేను అడిగాను అన్నమాట, ఏంటి నమ్మకమైనా ఆయన ఒక మాట చెప్పలేదన్నా, ఆయన చెప్తే అయిపోతుంది, ఏంటి ఇలాంటి వాళ్ళన్నా మాకు కావాల్సిందని ఆవిడ ఎమోషనల్ అయింది. ఇలాంటి ఎన్ని చూసుంటారు ఈ ఎమ్మెల్సీగా అయిన తర్వాత కానీ లేకపోతే ఇంతకు ముందు కానీ? అసలు మీ ఫీలింగ్? మనోజ్, ఒకటి నాకు సాటిస్ఫాక్షన్ కడుపు నిండా తింటే కాదు, ప్రజల కడుపు నింపాలని. ఒక మనిషి నేను ఎమ్మెల్సీ అయినా కాకపోయినా ఇట్లాగే ప్రజలు నా దగ్గరికి వచ్చేటోళ్ళు. ఇక్కడికి వచ్చిన ఎన్నో కష్ట నష్టాలకు బస్సులెక్కి నడుచుకుంటూ ఆదిలాబాదు, భద్రాచలం, మంచిర్యాల అక్కడి నుంచి ప్రజలు వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు నేను కూర్చోబెట్టి సావధానంగా వాళ్ళ కష్టం విని వాళ్ళకు చేతనైనటువంటి సహాయం చేసి అన్ని రకాలుగా వాళ్ళని ఎంతో కొంత సంతృప్తి పరిచి తోలిస్తే వాళ్ళలో మనోధైర్యం పెరిగి ఎస్ మేము ఒక చోటికి పోతే పని అవుతుంది, న్యాయం ప్రజల్లో నమ్మకం ఏర్పడ్డ తర్వాత ప్రజలకి మంచి చేయాలనేటువంటి దృక్పథం మాకున్న తర్వాత సహజంగానే ఇటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు మీరు వింటాం. మీ ఆఫీస్కి వచ్చేంత కూడా నాకు తెలియదు అంటే ఒక ఇలాంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి అని, అంటే ప్రజలకు మంచి అయ్యేటివి. కానీ కొంతమంది చెప్పేటి ఏంటంటే తీన్మార్ మల్లన్న దగ్గర 100 కోట్ల డబ్బు ఉంది, ఇప్పుడు గట్టి సంపాదించుకున్నాడు, ఇప్పుడు ఆ డబ్బు గనక ఇదైతే మళ్ళా రేపు పొద్దున వాళ్ళు ఈడీ బోడీలు ఆలీలు వస్తారు కాబట్టి బీజేపీలు పోతాడు అనేది కొంతమంది టాప్ అన్న. తీన్మార్ మల్లన్న దగ్గర డబ్బు గురించి మాట్లాడుతా ఉన్నాం. తీన్మార్ మల్లన్నకు డబ్బు కావాలంటే అయిపోయింది అంటే ఆ 100 కోట్లకి సరిపోయిందా మరి మిగతా యొద్దా? అంటే ఒకవేళ కావాలంటే ఈ ప్రభుత్వం దగ్గర ఓ కాంట్రాక్ట్ ఏదో ఒకటి తీసుకొని ఇంకా ఆన్నే ఏడుస్తా కదా. అవును, డబ్బు నేను దాచిపెట్టుకోవాలి కదా. నా ఎమ్మెల్సీ జీతం పైసలే ప్రజలకు పంచుతా ఉంటే తీన్మార్ మల్లన్న ఈ బీసీలకు ద్రోహం చేసేటువంటి ఏ ఒక్కడితో జతగట్టే పరిస్థితే ఉండదు. కంక్లూజన్ ఇస్తా ఉన్నది ఆ విషయంలో. రెండోది, తీన్మార్ మల్లన్న దగ్గర 100 కోట్లు ఉన్నాయి. ఎవడా లెక్క పెట్టిన నాకు అర్థం కాలే. 100 కోట్లు ఉన్నాయి, 500 కోట్లు ఉన్నాయి. నేను దాన్ని ఎప్పుడు ఖండించు, ఎందుకంటే తప్పేంది అనుకుంటే 500 కోట్లు ఉన్నాయి వాళ్ళు అనుకున్నా కానీ మీరే ప్లస్ అవుతారంటారా? నేనేమంటున్నా ఉంటే తప్పేంది, మేము అన్నింటినీ రేపు పొద్దుగాలు ఎదుర్కోగల శక్తి ఉన్న వాళ్ళమే అనుకో, తప్పేముంది. ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి. ఎవరైనా కూర్చొని అడిగిండా? ఎవరైనా పోయి ఎట్లొచ్చినాయి సార్ ఈ పైసలు అని అడిగిండా? అడగలేదు. ఒక బీసీ వర్గాలు ఒక భారీ సభలు పెడుతూ ప్రజలను భారీ స్థాయిలో చైతన్యవంతం చేస్తున్నప్పుడు ఎక్కడి పైసలు అంటే ఏట్లేమని యాడికెళ్ళి తెస్తారా? బీసీల దగ్గర గతి లేకుంటున్నారు బీసీలు. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలు ఒక పూట ఛాయ్ బంద్ చేస్తే 20 కోట్ల రూపాయలు జమ అవుతాయి. ఒకటే పూట ఛాయ్ బంద్ చేస్తే. ఆదివారం మటన్ బంద్ చేస్తే 500 కోట్లు అయితే మాతారా.
బీసీల దగ్గర పైసలు లేవంటారు ఏం బాయ్ సాబ్? ఉమ్, అంటే నేను ఒకటి ఏమంటున్నా, మీ క్వశ్చన్ బీసీ ఉద్యమమా, ఉమ్, దాన్ని నీరుగార్చడమా, గట్టెక్కించడమా అనేటువంటి యాంగిల్లోకి వచ్చినప్పుడు మా సమాధానాలు ఇట్లుంటాయి. అన్న ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో ఒక చిన్న క్లిప్ వైరల్ అవుతుందన్న, జగ్గారెడ్డి సినిమా దిగిపోతున్నారు ఉమ్. జగ్గారెడ్డి. Hmm. సో జగ్గారెడ్డి సినిమాలో తీన్మార్ మల్లన్న ఉండబోతున్నారు, ఆయనది ఒక చిన్న పాత్ర ఉండబోతుంది సినిమాలో అనేది ఇప్పుడు సోషల్ మీడియా జరుగుతున్న చర్చ. అంటే ఇప్పుడు జగ్గారెడ్డి గారు సినిమా సంగతి నాకు తెలియదు. ఉమ్, తీన్మార్ మల్లన్న జగ్గారెడ్డి గారి సినిమా పాత్రలో కాదు కదా, ఉమ్, వాళ్ళు ఉండేటువంటి ఏ చోటలో మా పాత్ర ఉండదు. ఉమ్, రెండోది, జగ్గారెడ్డి గారిది ఏదో లవ్ స్టోరీ అని చెప్పి ఏదో ఉంది. ఉమ్, యా, యా, ఉమ్, జగ్గారెడ్డి గారి లవ్ స్టోరీలో మా పాత్ర ఉంటే ఎట్లుంటదంటే, ఉమ్, జగ్గారెడ్డి గారి సతీమణికి గౌడ కోటాలో కార్పొరేషన్ పదవి కట్టబెట్టారు. ఉమ్, దాన్ని వ్యతిరేకించే పాత్ర ఉంటే ఉండొచ్చు నాది. ఓకే. మా గౌడ్స్ కు దక్కాల్సినటువంటి కార్పొరేషన్ జగ్గారెడ్డి గారి సతీమణికి గౌడ కోట అని చెప్పి పక్కకు రాసి ఇచ్చేసారు. ఉమ్, ఉంటే గాడు ఉంటుండొచ్చు మా పాత్ర అది వ్యతిరేకించే కాడ. ఉమ్. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ సీఎం గారితో మీకు ఎప్పుడన్నా ఆయన ఫోన్ చేయడం జరిగిందా, లేకపోతే ఏదైనా ఇన్విటేషన్ లైక్ ఇక్కడ తెలంగాణలో జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసికట్టుగా వెళ్దామని వాళ్ళ ఆలోచన. సో ఈ భాగంలో అక్కడ బీసీలను వాళ్ళు టార్గెట్ చేశారు, ఇక్కడ టార్గెట్ చేస్తుంది ఇప్పుడు మీరు, వాళ్ళని వెనకాల వేసుకొని వాళ్ళని చైతన్యం దిశగా నడిపిస్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో అక్కడ నుంచి ఏమన్నా రాజకీయ రంగ ప్రవేశం కానీ ఇలాంటి ఆఫర్స్ ఏమైనా వచ్చాయి? 70 సంవత్సరాలుగా ఈ బీసీలను వివిధ పార్టీలు వాడుకొని 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 వదిలేసినాయి. ఈ బీసీ రాజ్యాధికారం కోసం మేము అవసరమైతే వీళ్ళందరినీ వాడుతాం. ఇప్పటిదాకా వాళ్ళు వాడుకున్నారు, ఇకపై మేము వాడుతాం. చంద్రబాబు నాయుడు గారు నాకు మేము మంచి సాన్నిహిత్యంగానే ఉంటాం. ఈ రోజు కాదు, చాలా రోజుల నుంచి ఆయనకి నాకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి నాకు మధ్యలో సత్సంబంధాలు ఉన్నాయి. అంత మాత్రాన మేమేదో ఆ పార్టీలలో చేరతామని అది కాదు. ఈ బీసీలను అధికారంలోకి తేవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మల్లన్న బీసీని ముఖ్యమంత్రిని చేయాలని వాళ్ళు ముందుకు వస్తే మేమెందుకు వద్దంటాం? ఎందుకంటే టీడీపీ ఎప్పటి నుంచో బీసీ వాళ్ళు వచ్చి మేము ముందుకు తీసుకుపోతాం, బీసీలను సీఎం చేయాలి రాష్ట్రంలో అని చెప్పి వాళ్ళు సంకల్పిస్తే మంచిదే కదా. ఇవాళ ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి నోటి నుంచి బీసీ ముఖ్యమంత్రి అనిపించినాం, బీసీసీ చీఫ్ నోటి నుంచి బీసీ సీఎం అనిపించినాము, ఆ తర్వాత బీజేపీ నోటి నుంచి బీసీ సీఎం అనిపించినాము. సిపిఐ పార్టీ కూడా బీసీలకి ఇయ్యకపోతే బీసీల నుంచి వ్యతిరేకత, సిపిఐ పార్టీ కూడా ఎమ్మెల్సీ టికెట్ మన బీసీలకే ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు న్యాయం జరగాలని మాట్లాడుతుంది. ఇన్ని పార్టీలతోని బీసీ టాపిక్ రేకెత్తిస్తా ఉన్నామంటే ఇవాళ తెలుగుదేశం జనసేన కూడా అనివార్యంగా బీసీల గురించి మాట్లాడకుండా ఇక్కడ రాజకీయంగా ఎంట్రీ కూడా ఇవ్వలేవు. అటువంటి అనివార్యత పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి నేనేమంటున్నానంటే బీసీలను రాజ్యాధికారంలో తేవడం కోసం మా రాజకీయ వ్యూహాలు మాకుంటాయి, మా ఎత్తులు మాకుంటాయి, మేము చేయాల్సిన కార్యక్రమాలు చేస్తాం. తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదన్నా. సో రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఎదురు కనపడినప్పుడు కనీసం అంటే పార్టీ పరంగా పక్కన పెట్టేద్దాం, అన్న అనే స్వతంత్రం మీకు ఉంది, సో నమస్తే అన్న అని చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆయన నవ్వడం కానీ? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గాలబెట్టినారు, అర్థమైందా? అదే ఆయన శరీరంతో నాకేం పంచాయతే, ఆయన ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని కొట్లాడినా నేను. రేవంత్ రెడ్డి గారిని చూస్తే హాయ్ అంటే హాయ్ అంటాం, బాయ్ అంటే బాయ్ అంటాం. ఆయన ఒక ఎమ్మెల్యే, ఆ తర్వాత ముఖ్యమంత్రి, నేను ఒక ఎమ్మెల్సీని, అర్థమైందా? ఆయన నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా ఆయనే సీఎం, బీజేపీ కార్యకర్తలకు కూడా ఆయనే సీఎం. యాజ్ ఏ సీఎం గా ఆయన విజ్ చేస్తా, సీఎం గా ఈ రాష్ట్రంలో కావాల్సినటువంటి ఈ ప్రజలకు కావాల్సినవి ఖచ్చితంగా అడుగుతా. అర్థమైందా భాయ్ సాబ్? ప్రభుత్వ నిర్ణయం ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నిర్ణయాన్ని ఖతం చేస్తాం, నిర్ణయం పైన కొట్లాడతాం. నేను గతంలో కూడా కేసీఆర్ అనేటువంటి 55 కిలోల శరీరంతో నాకు పంచాయతీ లేదు, ఆలోచనతోనే పంచాయతీ అని చెప్పిన సేమ్ ఇవాళ కూడా అదే చెప్తా ఉన్నా. మా ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తా. వ్యక్తిగతమైనటువంటి పంచాయతీలు ఎవరికి ఉండకూడదు కూడా. రేవంత్ రెడ్డిలో మీకు నచ్చేది ఏంటి, నచ్చది ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాటకారి, మంచి పరిపాలకుడు అయితే కాదు. మీలాగే మాటగారి.
రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు ఇది ఉంటే కేసీఆర్ గారు మంచి ఉద్యమకారుడు, మంచి పరిపాలకుడు కాదు. రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఆయన ఒక విజనరీ ఉన్నటువంటి లీడర్. ఈ దేశంలో కులగణన చేయాలి, జితనే ఆబాది ఉతనే ఇస్సేదారి అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన. అంటే ఈ ప్రజల మెజారిటీ ప్రజలకు అన్నిట్లలో వాటా దక్కాలని చెప్పి చెప్తా ఉన్నాడు. అది ఆయన చెప్పేది. ఇవాళ లోయర్ కోర్టులలో తీసుకో, భారతదేశంలో ఉన్నటువంటి లోయర్ కోర్టులలో అస్సాం, ఢిల్లీ, ఈ 2 స్టేట్లలో లోకల్ జడ్జెస్ ఉన్నారు కదా కింది కోర్టులలో, ఒక్క బీసీ లేడు తెలుసా? ఒక్క బీసీ లేడు, ఒక్క బీసీ జడ్జి లేడు. ఢిల్లీలో ఉన్నటువంటి లోయర్ కోర్టులలో, అస్సాంలో లోయర్ కోర్టులలో ఒక్క బీసీ జడ్జి లేడు. ఇప్పుడు రిక్రూట్మెంట్ అయితే చెప్పలేము, కానీ జుడిషియర్లో మాకు అన్యాయం జరుగుతూ ఉంటే ఇక్కడ స్టాండింగ్ కౌన్సిల్స్ లో మొత్తం అప్పర్ క్యాస్టే, పీపీలు వాళ్ళే, జీపీలు వాళ్ళే, అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళే, అడ్వకేట్ జనరల్ వాళ్ళే. నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారిని, మన రాష్ట్రం, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాడనే ఈ రకమైన వివక్ష ఉంటే రేపు ఈ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా చూపెట్టి ఏం చెప్తావో రేపు వాళ్ళు ఇచ్చేటువంటి కౌంటర్లకు మనకు సమాధానం ఎట్లుంటుంది? కులగణన మీరు తప్పని చెప్పకపోతే అదే కులగణన ఇదైపోయేది కదా. అదే ఈ మోడల్ ని దేశవ్యాప్తంగా చేసేవాళ్ళు కదా. ఈ మోడల్ ఇవాళ నేను కాకపోతే ఇంకోటి లేవనెత్తాడు. అది అంటే ఇంత ఉద్యమం ఇంత తీవ్ర స్థాయిలో వెళ్ళేది కదా. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 లో మనమే క్లియర్ గా 4,21,000 మంది ఉన్నారని మన బుక్కుల్లో ఉంది. మన ప్రభుత్వం సర్వే చేసి 3,70,00,000 మంది ఉన్నారని చెప్తారేంది? ఈ 50,00,000 మంది ఎట్టిపోయారు? ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. నిన్న నేను మండలిలో మాట్లాడుతుంటే మంత్రి గారు లేచి వెళ్ళిపోతా ఉన్నాడు సమాధానం లేక. నేను ఒకటి ఏమంటున్నా, మీరు మాట్లాడే స్టైల్ కూడా మండలిలో చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే డిఫరెంట్ గాని కాదు, నేను డేటాతో మాట్లాడు, ఇటు సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నారు, అటు డేటా తీసుకుని మాట్లాడుతున్నారు, వాళ్ళు చురకలు వేసుకుంటూ కూడా మాట్లాడుతున్నారు. నేనేం చెప్తా ఉన్నా, నేను మాట్లాడితే తప్పు మాట్లాడితే మాట్లాడాలి. నేను ప్రతిదీ అథెంటిక్ లెక్కలతోటి మాట్లాడతాను. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నేను మాట్లాడేటప్పుడు భయపడతారు, సాటుకు పోతారు. నేను సాటుకు పోగానే మళ్ళా అన్న ఏం మాట్లాడినా అంటారు. అంటే నేనేమంటున్నా, ఈ 2 రకాలు వద్దు. ఉంటే ఈ వైపు ప్రజల వైపు ఉందాం, ఆగట్టు ఈ గట్టు ఉందాం. వాళ్ళ వైపు కోసం వాళ్ళకు వైపు, మన వైపు కోసం సాటుకు మన వైపు, ఈ వద్దు. ఉంటవా క్లియర్గా ఉండు. శత్రువుకు మనకు మధ్యలో గీత గీసుకుందాం, శత్రువు అవతల మనం యూతలు ఉందాం. ఫైనల్ గా మిమ్మల్ని నమ్మిన బీసీ ప్రజలకి మీరేం చెప్తారు? బీసీ ప్రజలారా, దశాబ్దాలుగా మీరు అనేక మంది నాయకులను చూశారు. ఏ నాయకుడు టార్గెట్ ఓరియంటెడ్ గా పనిచేయలే. ఇలా తీన్మార్ మల్లన్న చెప్తా ఉండు, 3 సంవత్సరాల్లో, రాబోయే 3 సంవత్సరాల తర్వాత నీ రాజ్యం రాబోతుందని చెప్తా ఉన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. అది బీసీల హక్కులను, ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వంగా ఉంటుందని చెప్తా ఉన్నా. 70 సంవత్సరాలు చూసినటువంటి వాళ్లకు జస్ట్ 27 నెలలు, ఒక 37 నెలలు చూడలేరా? 37 నెలల్లో ఈ ప్రజలకు చెప్తా ఉన్నా, ఇవాళ మీరు నాకు అండగా నిలబడుతున్నటువంటి కార్యక్రమం కానీ, బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద కానీ, బీసీ ప్రజల్లో వచ్చిన చైతన్యం మరింత గడప గడపకు చేరాలి. ఇది మహోగ్ర రూపమైనటువంటి మరో తెలంగాణ పోరాటం లాగా సాగాలి. ఇప్పుడు ప్రారంభమైంది తెలంగాణ మలిదశ బీసీ ఉద్యమం. ఈ ఉద్యమం తీరాన్ని చేరుతుంది. ఇందులో ప్రజల కష్టాలు మారుతాయి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే కాంగ్రెస్ మళ్ళీ విన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదయ్యా, లేదు. 20 కూడా రావు. మెజారిటీ ఎవరికి వస్తుంట? మెజారిటీ ఎవరికి వస్తారంటే అప్పుడు మేము మా రూపం ఎట్లుంటుందో చూడాలి కదా. కాంగ్రెస్ ఇప్పుడు 10 మంది పైన అనర్హత పెట్టేదో అంటారు. మేము ఇప్పుడు బీసీ అభ్యర్థులు ఎంకులాడే పనికాడు ఉన్నాం. మేము రాజకీయ పరమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు ఆ తరహా నిర్ణయాలు తీసుకునే శక్తి మా దగ్గర ఉంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వచ్చిందనుకో, ఈ 10కి 10 బీసీలు గెలిచినా ఆశ్చర్యపోదు. ఓకే, థ్యాంక్స్ అన్న. సో ఇది తీన్మార్ మల్లన్న గారి ఇంటర్వ్యూ. ఎట్టి పరిస్థితుల్లో బీసీని చైతన్యం చేస్తాను, వాళ్ళకి రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తానంటూ ఎక్కడ కూడా వెనకడుగు వేసేది అని చెప్తున్నారు తీన్మార్ మల్లన్న. సో చూస్తూనే ఉండండి మహానగర్.